హాయ్ ఫ్రెండ్స్, హవ్ ఆర్ యూ? ఎలా ఉన్నారు? బాగున్నారు అందరూను. ఇప్పుడైతే ఆకలి ఊడుస్తున్నాను ముగ్గు పెట్టడానికి అనేసి. అదే రోడ్డు అనమాట. రోడ్డు అంతా ఊడ్చేసాను. తర్వాత వాటర్ వేసి జల్లుతున్నాను అనమాట. పేడ తెద్దాం అనుకున్నాను కానీ పేడ ఎక్కడ దొరకలేదు. వాటర్ తోటి చిమ్మేస్తున్నాను. రోడ్డు చూడండి ఎలా ఉందో, బాగాలేదు అసలు. మరి ముగ్గు పెట్టాలి కదనేసి తుడిసాను. గొరుగ్గా ఉంది, బాగాలేదు. అయినా సరే నీళ్ళేసి చిమ్మేసి మొత్తం తుడిసేస్తున్నాను అనమాట. ఎర్లీగానే స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే చలిగా ఉంది. కొద్దిసేపు అయితే పెట్టాలనిపించదు నాకు, ఇంకా చలికి బయటకే రావాలనిపించట్లేదు. 6:30కి అలా స్టార్ట్ చేస్తాను. తుడిచేసి కల్లాపు జల్లేసి అలా ఉంచాను అనమాట, కొద్దిసేపు ఆరనిద్దాం అనేసి. ఎందుకంటే చీపురుతో తుడిసేస్తున్నాను. వెంటనే ముగ్గు పెట్టేస్తే కలర్స్ ఉన్నాయి కదా, అంటుకుపోతున్నాయి అనమాట. అందుకనే జల్లేసి కొద్దిసేపు ఆరిన తర్వాత ముగ్గు పెడదామనేసి ముందుగానే జల్లేసాను అనమాట. వాటర్ అంతా జల్లేసి అంతా తుడిచేసాను. ఇప్పుడు ముగ్గు స్టార్ట్ చేస్తున్నాను అనమాట. అదండి ఫ్రెండ్స్, ఈ ముగ్గు పెడుతున్నాను. ఇలాంటి ముగ్గులు అయితే కొంచెం కలర్స్ వేస్తే బాగా కనిపిస్తాయి అనేసి ఇవి వేసాను అనమాట. ఎలా ఉంది ఫ్రెండ్స్? ఇక్కడ మా పాప కూడా పెడుతుంది. పాపకు అలా వేసి వదిలి తర్వాత లాస్ట్లో పావుతాను. అలా వెళ్ళి అలాగే ఎత్తుండు, లోపు మళ్ళీ వస్తాను. ముగ్గు అయితే పూర్తి అయిపోయింది ఫ్రెండ్స్. కలర్స్ కూడా వేస్తాను. న్యూ ఇయర్ చెప్తున్నాను అనమాట. ఎలాగుంది ఫ్రెండ్స్ ముగ్గు? ఏదో అలా వేస్తాను వచ్చి రానట్టుగానా. ఇది పడుతుంది నీకు కొద్దిగా కనకట్టి మొత్తం వేస్తే ముగ్గు ఏమన్నా నవ్వాలి నీకే, ఏదో నవ్వాలి. ఇక్కడైతే పేర్లు హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నాను అనమాట మా వారు ఇంటి ముందు. అక్కడ నేనేమో ముగ్గేసాను. ఎలా చెక్కారు ఫ్రెండ్స్? బాగుంది కదా, చాక్ పీసులతో అనమాట. ఇందాక అమ్మ ఏదో పడుతున్నట్టు ఉంది అంటున్నాడు కదా మా అబ్బాయి, చెంకీలు వేస్తున్నాను అనమాట. దానికి ఎగ్జైట్ అయ్యి అలాగ అంటున్నాడు అనమాట మా అబ్బాయి, ఏదో పడుతున్నట్టు ఉంది అనేసి. ఇలా చెక్కేశారు ఫ్రెండ్స్, బాగుంది కదా. చెక్కేసి ఫ్లవర్స్ అది వేసి వద్దు వద్దు అంటుంటే పిల్లలు ఏమి ఊరుకోవట్లేదు ఫ్రెండ్స్. వాళ్ళు కూడా మేము కూడా వేసేస్తామంటే వదిలేసాం. ఎవరి హ్యాపీనెస్ వాళ్ళది కదా అనేసి వదిలేసాం, చెక్కియండి మీ ఇష్టం వచ్చినట్టు అనేసి. ఇక్కడేమో అబ్బాయి ఇగో పేలుతున్నాడు బాంబులు. కేక్ తేయడానికి వెళ్ళి వాటితో పాటుగా ఇవేంటి ఇది గుమ్మడి గింజలు, ఇదేమో కాజు, ఇదేమో బాదం, ఇదేమో కిస్మిస్, వీటితో పాటు ఇదేంటనుకుంటున్నారు, రాగి లడ్డు, హోమ్ మేడ్ రాగి లడ్డు అనమాట. ఇది కూడా ఇది ఫ్రీగా ఇచ్చారంట వీటితో పాటు. ఇవన్నీ తెచ్చారు. ఇప్పుడేమో కేక్ అరేంజ్ చేసేద్దాము. కేక్ అరేంజ్ చేసేసి వాళ్ళ డాడీని తనుని అందరినీ కలిసి కేక్ కట్ చేసిస్తాము. ఓకేనా? ఇక అబ్బాయి చూడండి, చూసాడమ్మా ఎప్పుడు కేక్ కట్ చేద్దాం అని చెప్పి ఇప్పుడు దాకా తెలిగేసిండు, ఇప్పుడే పడుకుండిపోయాడు. అక్కడ మా వారు కూడా పడుకుండిపోయారు అనమాట. నేను ఇద్దరిని లేపాలి, లేకపోతే మళ్ళీ ఉదయం ఎందుకు లేపలేదని గొడవ పడతాను. మా పాపగో తెలిగేసి ఉంది. ఇంకోటి ఏంటంటే 2025 చాలా కష్టం, చాలా బాధలు అనమాట. ఇయర్ అన్నా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాగుండాలి ఇయర్, అందరికీ మంచి జరగాలి, మా కుటుంబానికి మంచి జరగాలి, మీకు మంచి జరగాలి, అందరికీ మంచి జరగాలి. 25 అయితే చాలా బాధలు, చాలా ఆర్థికపరమైన పరిస్థితులు అన్నీ పడ్డాము.
నేనైతే ఒక బిగ్గెస్ట్ ఒక ముఖ్యమైన వ్యక్తిని కూడా కోల్పోయాను నా జీవితంలో. మా నానమ్మ. అలా ఆర్థికంగా కూడా చాలా చితికిపోయాము. అప్పులైపోయాము. అయిన వాళ్ళే మమ్మల్ని పోలీస్ స్టేషన్ వరకు కూడా తీసుకెళ్లారు. అలా ఎన్నో బాధలు పడ్డాము. 2025 అంతనా. అయినా నిలబడ్డాం. ఇవన్నీ తట్టుకొని నించున్నాం. ఇప్పటి వరకుననమాట. 2025 మాత్రం చాలా బాధలు. ఎక్కడ పడితే అక్కడ యాక్సిడెంట్లు. అలాగా 26 అన్న అందరికీ బాగుండాలి. మాకు బాగుండాలి, మీకు బాగుండాలి, మనందరికీ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక కొద్ది నిమిషాల్లో కేక్ కటింగ్ ఉంటుంది. లోపి లేపుతాను అనమాట. ఓకేనా? నేను చూపించాను కదా, ఇంకా కేక్ 2026 అనమాట. అయితే ఇంకో ఎన్ని ఉన్నాయమ్మా టైము? 11:52. అంటే ఇంకెనిమిది నిమిషాల్లో ఇయర్ ఎండ్ అయిపోయి మనం కొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం అనమాట. ఈ లోపు వీళ్ళిద్దరిని లేపుతాను. లేగుతారో లేదో చూద్దాం. ఓకేనా? లేదు. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ కేకు వద్దా? కేకు గుడ్ బై 2025. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు. హ్యాపీ న్యూ ఇయర్. దేవస్య ఫ్రెండ్కి యాగో హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్. ఓకే, ఇంకా మనం హ్యాపీ న్యూ ఇయర్ కి ఇలా బ్యాక్ కెమెరా. హ్యాపీ న్యూ ఇయర్. మీకే ఓకే.